చిట్టి నాని ముచ్చట్లు రెండవ భాగం. ఈ మధ్యన చిట్టి నాని ముచ్చట్లు వినక చాలా రోజులైంది కదా. అవును, సెలవులు రాగానే వాళ్ళు ఊరెళ్ళారు. మరి ఇదిగో ఇప్పుడే కలిశారు. మీకు ఇప్పుడే వినిపిస్తా చూడండి వాళ్ళ ముచ్చట్లేంటో. కథ గురించి తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయడం మర్చిపోకండి. సెలవులు రాకముందు ఒకరోజు స్కూల్ గంట గణగణ మ్రోగింది. స్కూల్లోని పిల్లలంతా పరుగులు పెడుతూ బయటకు వచ్చిండ్రు. వారితో పాటు నాని చిట్టి కూడా వచ్చిండ్రు. ఇద్దరు ఇంటి దారి పట్టిండ్రు. ఏంటో ఏంటో అనుకుంటూ నాని సనగడం మొదలుపెట్టిండు. ఏమైందిరా నాని, ఎందుకలా సణుగుతున్నావు అని అడిగింది చిట్టి. పొద్దున్న మా అమ్మ టిఫిన్ తినమంటే నేను తినను పో అని అన్నాను. మా నాన్నగారు స్కూల్కి కొత్త డ్రెస్ వేసుకోరా అంటే నేను వేసుకోను అని విసుక్కుని పాత డ్రెస్సే వేసుకున్నాను అన్నాడు నాని బాధగా. అప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరు కలిసి నిన్ను చింతకాయ పచ్చడి చేశారా అడిగింది చిట్టి. పాపం వాళ్ళు నన్నేమీ అనలేదే చిట్టి. మరి ఎందుకలా ఉన్నావు అడిగింది చిట్టి. నాకు ఈ మధ్య చాలా కోపం వచ్చేస్తుంది. అందరి మీద బోల్డ్ కోపం వచ్చేస్తుంది. నీ మీద కూడా అప్పుడప్పుడు వస్తుందనుకో. కానీ నువ్వు తంతావని గుర్తొచ్చి నోరు మూసుకుని కూర్చుంటా అన్నాడు నాని. నా సంగతి తెలుసు కదా అంది చిట్టి గంభీరంగా. ఇలా కోపం ఎందుకు ఎక్కువైపోతుందిరా దేవుడా అని బోల్డ్ బాధ కలుగుతుంది చిట్టి. దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఏంటో. నేను ఒక చిట్కా చెప్తానురా నాని, పాటించు అంది చిట్టి. తొందరగా చెప్పవే చిట్టి, నా కోపం తగ్గించుకోవాలి తొందర చేశాడు నాని. నీకు బాగా కోపం వచ్చిందనుకో, వెంటనే ఎవరిని తిట్టేయడమో కొట్టేయడమో చెయ్యకు. కళ్ళు మూసుకుని 1 నుండి 10 లెక్కబెట్టు. అప్పుడు కోపం తగ్గిపోతుంది అంది కళ్ళు తిప్పుతూ చిట్టి ఆరిందాల. అబ్బా, ఎంత మంచి సలహా చెప్పావే చిట్టి అంటూ మెచ్చుకున్నాడు నాని. 2 రోజుల తర్వాత చిట్టి దగ్గరికి వచ్చాడు నాని. నాని వెంట్రుకలు రేగిపోయున్నాయి, ముక్కు కమిలిపోయింది, చొక్కా మురికి మురికైపోయింది, బుగ్గల మీద గిచ్చిన గుర్తులున్నాయి. అయ్యయ్యో, ఏమైందిరా నాని అని అడిగింది చిట్టి కంగారుగా. నాకు బాబిగాడికి ఇందాక పెద్ద గొడవ అయిపోయిందే, నాకు చాలా కోపం వచ్చేసింది అన్నాడు నాని. అప్పుడు నువ్వేం చేశావు అడిగింది చిట్టి ఆసక్తిగా. నువ్వు చెప్పినట్లు కళ్ళు మూసుకుని 10 దాకా లెక్క పెట్టాను. వాడేమో లెక్క పెట్టకుండా నన్ను తన్నాడు. అంతా నీ వల్లే అంటూ ఏడ్చాడు నాని. చిట్టి తెల్లమొహం వేసింది. అయినా గడుసు కదా, వెంటనే తేరుకుంది. ఒరే నాని, కాస్త బుర్ర ఉపయోగించరా. నేను ఊరికే నీ అంతలా నువ్వు తగాద పెట్టుకోవద్దన్నాను కానీ నిన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకోమన్నానా. నీ బుర్ర ఉపయోగించరా నాని అంటూ వాణ్ణి మళ్ళీ మొట్టికాయ వేసింది. ఇదిగో ఇలాంటివే వాళ్ళ ముచ్చట్లు ఎన్నెన్నో. మరిన్ని ముచ్చట్లతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ నానమ్మ.